చాలా మంది నన్ను క్వశ్చన్ అడిగారు, సమస్యలు ఎంతకాలం ఉంటాయి మనిషికి అని. మీరు చెప్పండి ఎంతకాలం ఉంటాయి. అప్పుడు తిరిగి నేను ఒక క్వశ్చన్ వేసాను. హైదరాబాద్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేసింది నాకు. యూట్యూబ్లో నన్ను ఫాలో అవుతూ ఉంటారనమాట. ఒకసారి సమస్యల గురించి ఏదో సంథింగ్ చెప్తే దానికి ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అన్న సమస్యలు ఎంతకాలం ఉంటాయి మనిషికి అని అడిగితే నేను చిన్న క్వశ్చన్ వేసాను అని. బంగారాన్ని కంసాల వాడు ఎంతసేపు అగ్గిలో వేస్తాడని. ఎంతకాలం వేస్తాడు అగ్గిలో? మెల్ట్ అయిన దాకా. 1 2 వెరీ గుడ్. నెంబర్ 1 ఆన్సర్ ఏంటంటే దానిలో ఉన్న మస్ట్ అంతా పోయేదాకా. మీ పాస్టర్ గారు చెప్పారు. హల్లెలూయా. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బంగారంలో ఉన్న మస్ట్ అంతా పోయేదాకా వీడు అగ్గిలో ఉంచుతాడు. బంగారంలో ఉన్న మస్ట్ పోయిన తర్వాత బంగారమే ఎవరే నన్ను అగ్గిలో ఉంచరా అన్న కూడా ఉంచు. నీ జీవితంలో నువ్వు ఈరోజు కొన్ని పరిస్థితులు నువ్వు అనుభవిస్తున్నావంటే అనుభవించే వాటిని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ స్థితిగతులు మార్చబడాలని కోరుకుంటున్నాడు. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో నీకెందుకు పరీక్షలు అనుమతిస్తాడంటే నిన్ను వాటమి పాలు చేయాలని కాదు, నిన్ను సిగ్గుపరచాలని కాదు, నీ స్థితిని పెంచాలనే.